బీఆర్కే భక్తి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ ప్రోత్సాహం చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని వస్తుందో శ్లోక రూపంలో తెలుసుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్రయోగ కరణమేవచ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిషాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికీ. చాలామందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కు వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట. చూసుకోండి, ఈ యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క
వైవస్వత మన్వత్తనం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమగాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులు అయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26, 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ, పరబాక్య ఆశ్రయాలను కేవలం అహంకారం కూలిపోవడం అర్థమే, కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభమోహ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేతవరాహ కల్పమందులు 75 అయినటువంటి వైవస్వతమంత్రులు 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 45 సంవత్సరం చాంద్రమానం స్వస్తిస్త్రీ ప్రాభవనామ సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తాను చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దంలో 1948. అసలీ శతాబ్దంలో 1436/37. హిజరీ శతాబ్దంలో 1448, 49. శ్రీ రామానుజాబ్దిలో 1009. ప్రస్తుతం 26, 27 2026, 2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈరోజు పరాభవ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పలికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. ఉగాది అనగానే అందరికీ పొద్దున ఈరోజు మనం ఏం చేయాలి? లేవండి, అందరూ త్వరగా లేవండి. సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానాదులు చేసి తైలాభ్యంగన స్నానం చేసి గడపలంతా కడిగి, స్త్రీ పురుషులు ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. ఒక్కొక్కరు షేరింగ్, ఒకళ్ళు ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని అని చెప్పి ఇంటిల్లో అందరూ షేర్ చేసుకొని చేసే ఒక పని అనమాట ఇది. చక్కగా గడపలు కడిగి తోరణాలు కట్టండి. మామిడి తోరణాలు, పూలు, వేప తోరణాలు అన్నీ కూడా కట్టండి. షడ్రుచులతో తయారు చేసే ఆ యొక్క పంచాంగం, ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిలు అన్నీ కూడా రెడీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇంట్లో పూజలు చేయండి, పుస్తకాలన్నీ కూడా పెట్టండి, ఆభరణాలు పెట్టండి, స్వామివారికి అభిషేక ఆరాధన చేయండి, కొత్త పంచాంగం తీసుకొచ్చి స్వామివారి ముంగిట పెట్టి పూజ చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అన్ని రకాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా చేసినంత స్వామివారికి సమర్పించండి. 10 మందికి భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి అందరికీ పంచండి. మీ యొక్క ఇంటి ముందర కానీ, మీ వ్యాపార స్థలం ముందులో కానీ, లేదా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచిది. వేసవి తాపడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇతరులకు మంచినీళ్ళు వగరాలు, మజ్జిగ లాంటిది ఏర్పాటు చేస్తే మనకు అనుగ్రహం కూడా వస్తుంది. మరి ఈ సంవత్సరం రాజాది నవనాయకులు ఎవరో ముందు చూద్దాం. ఈ సంవత్సరం రాజు వచ్చి గురుడు. గురువు ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎంత అద్భుతం చూస్తారా? ఇక్కడ పరాభవం అనేటప్పటికీ భయం వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఎవరు వచ్చి కూర్చున్నాడు. గురువే ఈ సంవత్సరం రాజు. గురువుకు అన్ని తెలుసు. ఒక రాజును కూడా నడిపించేవాడు గురువు. రాజగురు అంటారు చూసారా? ఆ రాజగురువే ఈసారి రాజు అయిపోయాడు. ఎంత అద్భుతం అంటే ధర్మబద్ధమైన పాలన సాగుతుంది, న్యాయ వ్యవస్థ బలపడుతుంది, బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, విద్యా ఆధ్యాత్మిక సేవా రంగాలకి గౌరవం పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తుంది, దేశం సర్వతోముఖి అభివృద్ధికి సాధిస్తుంది. ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు. అగ్నిమాపక విపత్తు, నిర్వహణా వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశాలు, యుద్ధ వాతావరణం కూడా తీసుకొస్తాడు.
ఈ యొక్క అంగారకుడికి ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణం అన్ని చోట ఉంది, జాగ్రత్త పడండి. మరి ఏమేమి చేసుకోవాలి? మీ యొక్క ఇళ్లలో కూడాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కఠినమైనటువంటి చట్టాలు అమలవుతాయి. పాలకులు మరియు ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడుక పెరుగుతుంది, రాజకీయ ఒత్తిడి వస్తుంది, రాజకీయ అశాంతి, రాజకీయ సంక్షోభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సేనాధిపతి చంద్రుడు, ఆయన సౌమ్యంగా ఉంటాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి నెలకొంటుంది. మన దేశం నుంచి శాంతి దూతలు వెళ్తారు, అది చక్కగా సక్సెస్ అవుతుంది. సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు. నావికా దళం బలోపేతం అవుతుంది. ప్రజలు భయాందోళన లేకుండా జీవనం సాగిస్తారు. సమృద్ధిగా వర్షాలు పడతాయి. ఇంకా సస్యాధిపతి శుక్రుడు, ఉల్లి, వెల్లుల్లి, పత్తి పంటలు బాగుంటాయి. బియ్యం, ధాన్యం కూడా బాగుంటుంది. పూల తోటలు, ఉద్యానవనాలు మంచి లాభాన్ని ఇస్తాయి. పండ్లు సమృద్ధిగా పెరుస్తాయి. గ్రీన్ హౌస్ మరియు వ్యవసాయ అభివృద్ధి చాలా మెరుగవుతుంది. ఇంకా ధాన్యాధిపతి బుధుడయ్యాడు. ఆన్లైన్ గ్రాసరీ, అగ్రి, ఈ కామర్స్ వ్యాపారస్తులు బాగా పెరుగుతాయి. అకాల వర్షాలతో నిల్వ ధాన్యాలకు కొంత ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాజిస్టిక్ మరియు సరఫరా వ్యవస్థలందు అభివృద్ధి పెరుగుతాయి. చాలా కొరియర్ సర్వీస్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ చాలా అద్భుతంగా అవుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా అర్ఘ్యాధిపతి చంద్రుడయ్యాడు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. వ్యవసాయానికి అనుకూల వర్షాలు పడతాయి. ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగం వారికి, మెడికల్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మేఘాధిపతి కూడా చంద్రుడే. ఈసారి 3 వచ్చారనమాట ఆయనే. అనుకూల వాతావరణం పరిస్థితులు, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉంటాయి. సమృద్ధిగా వర్షాలు పడతాయి. రిజర్వాయర్లు మరియు ప్రాజెక్టులు నిండిపోతాయి. కొంత ఓవర్ఫ్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకి అనుకూలమైనటువంటి కాలం. కుడి ఎడమ కాలువలన్నీ కూడా నిండుగా వెళ్ళి అన్ని పక్కల పంటలు 2 నుంచి 3 పంటలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా రసాధిపతి సూర్యుడు. నువ్వులు, నూనె, బెల్లం ధరలు స్థిరంగా ఉంటాయి. ఉప్పు ధరలు నియంత్రణలో ఉంటాయి. ఫార్మసిటికల్ మరియు రసాయన ఎరువులు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆహార కల్తీపై ప్రభుత్వ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎక్కడ వచ్చి కూర్చోనంటే హోటల్స్ బాగా చూసుకోండి. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ ఏరియాల్లో ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఎక్కడ పడితే అక్కడ దీంట్లో అంతా కూడా కల్తీలు బయటపడతాయి, జాగ్రత్త. నీరసాధిపతి శుక్రుడు. లగ్జరీ వాహనాలు, విదేశీయ బ్రాండ్ వినియోగాలు, ఎలక్ట్రానిక్ ఫోన్స్, కాస్మెటిక్స్, సిల్క్ వస్త్రాలు గిరాకీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పూజా సామాగ్రిలు, కర్పూరం, అగరబత్తి, గంధం అమ్మకాలు పెరుగుతాయి. వజ్రాలు, ముత్యాలు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో మిశ్రమంగా ఉంటుంది. ఇంకా రాజాది ఉపనాయకులు ఉన్నారు. వారి ఫలితాలు పంచాంగ శ్రవణంలో కేవలం నవనాయకులకే కాకుండా ఉపనాయకులు కూడా చాలా ముఖ్యమైనది. ఇది ఆధారంగా దేశంలో వాణిజ్యం, ప్రజల జీవన విధానం, ఆరోగ్యం, వర్షాలు, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉండబోతాయో తెలుసుకుంటాం మనం. పశుకాలకాధిపతి ఎవరైనా ఉన్నారంటే చంద్రుడు. ఈసారి చంద్రుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. పశు సంపద అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తి, డైరీస్ పెరుగుతుంది. డైరీ పరిశ్రమ చాలా లాభాల్లో ఉంటుంది. రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా వనాధిపతి శుక్రుడు. అడవుల అభివృద్ధి, ఔషధ మొక్కల ఉత్పత్తి, ఆయుర్వేద పరిశ్రమలు అభివృద్ధి అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ జలాధిపతి చంద్రుడు. నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయి. చేపల పెంపకం, రొయ్యల పెంపకము, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. జల వనరులపై ఆధారపడిన వ్యాపారాలు అన్నీ కూడా ఈ యొక్క సీలో వెళ్ళే యొక్క షిప్పింగ్, ఇవన్నీ షిప్ యార్డ్స్, లేదా ఈ రసాయన సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తుంది. వాణిజ్యాధిపతి బుధుడు. వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఈ కామర్స్ వ్యాపారాలు పెరుగుతాయి. స్టార్టప్ కంపెనీస్ బాగా అభివృద్ధి చెందుతాయి. మల్టిపుల్ ఫండర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ కర్షకాధిపతి చంద్రుడు. రైతులకు అనుకూల వాతావరణం, పంటలు మంచి దిగుబడి వస్తాయి. వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి ఉంటాయి. ఇంకా వర్షాధిపతి చంద్రుడు. చంద్రుడికే చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సమృద్ధిగా వర్షాలు పడతాయి. నీటి నిల్వలు పెరుగుతాయి. ప్రాజెక్టులు నిండుతాయి. ప్రజల్లో ధర్మభావన. ప్రజాధిపతి గురుడు. చూడండి, మళ్ళీ గురుడు ప్రజాధిపతి అయిపోయాడు. ప్రజాధిపతి అవ్వగానే ప్రజల్లో ధర్మభావన పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. సామాజిక శాంతి నెలకొంటుంది. ఇది రాజాది నవనాయకుడి యొక్క ఉపనాయకుల యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం ఎక్కడ కూడా చూస్తే నెగిటివ్స్ తక్కువ కనబడుతున్నాయి, పాజిటివ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. కొంత యుద్ధ వాతావరణం తప్ప అది కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త ఆర్థిక సంక్షోభం ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి
అది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఇబ్బంది పడాల్సిన ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు మేషాది ద్వాదశ రాజులకి రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం. మరి మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5 అన్నారు. మరి ఏం చేయొచ్చు? వీళ్ళకి తీపి ఒగరు మిశ్రమంగా ఉంది. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 4, చాలా బాగుంటారు. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11, మిశ్రమం. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, వ్యయం 5. మీరు మిశ్రమం అలే మిడిల్గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం డేంజర్ బెల్ ఉంది, జాగ్రత్త. కన్యా రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ చూడండి, వీళ్ళకి కొంచెం చేదు తీపి కొంచెం మిశ్రమంగా ఉంది. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 4, తీపి ఎక్కువ ఉంది కదా. వృశ్చిక రాశికి వారికి రాజపూజ్యం 2, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం అద్భుతంగా ఉంది, కొంచెం చిన్న చిన్న అవమానాలు ఉన్నా ద జాక్ పాట్ ఇయర్ ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశియే. ఆ ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 9. ఇలా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజపూజ్య అవమానాదులు ఆదాయ వ్యయాలన్నీ కూడా ఒక నెంబర్ మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా ప్రిడిక్ట్ అవడం. ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం. ఇప్పుడు 27 నక్షత్రాలకి కందాయ ఫలాలని చెప్తున్నాం. కందాయ ఫలం అంటే పంచాంగ శాస్త్రంలో ఒక సంవత్సరంలో ఆ నక్షత్ర జాతకులకి ధనం, ఆరోగ్యం, సుఖం, కష్టం వంటి ఫలితాలు సూచించే విధానం అని చెప్పచ్చు. సాధారణంగా 3 కందాయాల సంఖ్య ఉంటాయి. మొదటి కందాయం సంవత్సర ప్రారంభం ఉగాది నుండి ఉంటుంది, రెండవ కందాయం మధ్యకాలంలో ఉంటుంది, మూడవ కందాయం సంవత్సర అంతంలో ఉంటుంది. సంఖ్యలో ఈవెన్ అయితే శుభం, బేసి అయితే కొంచెం కష్టం పంచాంగం చెప్పబడుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్తుంటాను, మీరు ఈవెన్లో ఉన్నారా బేసిలో ఉన్నారా ఒకసారి చూసుకోండి. మీరు అశ్విని నక్షత్ర జాతకులకి 5, 7, 3 కందాయ ఫలం. భరణి నక్షత్రం వారికి 3, 5, 1 కందాయ ఫలం. కృతికా నక్షత్రం వారికి 7, 3, 5. రోహిణీ నక్షత్ర జాతకులకి 4, 6, 2. మృగశిర నక్షత్ర జాతకులకి 2, 4, 6. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 1, 3, 5. పునర్వసు నక్షత్ర జాతకులకి 6, 2, 4. పుష్యమి నక్షత్ర జాతకులకి 5, 1, 3. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 7, 5, 1. మకా నక్షత్ర జాతకులకి 3, 7, 5. పూర్వా పల్గుని పుబ్బా నక్షత్ర జాతకులకి 5, 3, 7. ఉత్తరా నక్షత్ర జాతకులకి 2, 6, 4. హస్తా నక్షత్ర జాతకులకి 4, 2, 6. చిత్తా నక్షత్ర జాతకులకి 6, 4, 2. స్వాతి నక్షత్ర జాతకులకి 3, 5, 7. విశాఖ నక్షత్ర జాతకులకి 5, 7, 3. అనురాధ నక్షత్ర జాతకులకి 7, 3, 5. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 5, 3. మూలా నక్షత్ర జాతకులకి 3, 1, 5. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 5, 3, 1. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 4, 6, 2. శ్రవణ నక్షత్ర జాతకులకి 2, 4, 6. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి 6, 2, 4. శతభిష నక్షత్ర జాతకులకి 5, 1, 3. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 3, 5, 7. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 7, 3, 5. రేవతి నక్షత్ర జాతకులకి 2, 6, 4. ఈ యొక్క సమసంఖ్య జాతకులు అంటే 2, 4, 6 శుభ ఫలితాలు ఇస్తాయి. బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యూనివర్సల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీ వ్యక్తిగత జాతకం చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇది గోచార ప్రకారం చెప్తున్నాం. రాశి వారికి ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది, దీనికోసం ఏమైనా పరిహారాలు చేయాలా అని చెప్పి చూసుకుంటే, పరావరణ సంవత్సరంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గోచారం ఉండడం వల్ల
ఆదాయ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కానీ గురు మరియు రాహు ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు చేయడం మంచిది. ఎలా చేయొచ్చు? శుక్రగ్రహ శక్తి పెంచే పరిహారం. వృషభ రాశికి అధిపతియే శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం, తెల్ల పువ్వులతో ఆరాధన చేయడం, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఆశించిన వాటికంటే ఎక్కువ ఉంటారు. సరే, మరి లక్ష్మీ కటాక్షం పెరగడానికి ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, చక్కగా శ్రీ సూక్తంతో జపం కానీ, ప్రతి మహిళలకు పసుపు కుంకుమ వస్త్రదానాలు చేయడం కానీ చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి ధనాభివృద్ధికి ఏం చేయాలి అంటే శుక్రవారం సాయంత్రం గృహంలో నెయ్యి దీపం వెలిగించండి. గృహంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి, కుటుంబం సౌఖ్యంగా పెరుగుతుంది. మరి ఇంకొక పరిహారం ఉంది, గోపూజ చేసుకుంటే మంచిది. నెలలో ఒకసారైనా ఆవులకి ఆకుకూర, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా ఇవ్వండి. అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి ఇవ్వండి. గోపూజ చేయండి, ధనాభివృద్ధి పెరుగుతుంది, శుభయోగాలు కలుగుతాయి. మరి దీనికి ఏమైనా ప్రత్యేక మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః 108 సార్లు పారాయణం చేయండి. దీనివల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, వ్యాపారంలో విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ వృషభ రాశి వారికి భూమి, ఆస్తి, పెట్టుబడిలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త వ్యాపారాలు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి. శుక్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక స్థిరత్వం మరియు సంపద లభిస్తుంది. మరియు మీ యొక్క ధన ప్రవాహానికి ఏదైనా లోట్లు ఏమైనా ఉంటే దీనికి పరిహారాలు చేయడానికి ఏమైనా మేము తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా దగ్గర చెప్పండి. మీ యొక్క జాతకంలో సంపూర్ణంగా ఇప్పుడు మేము గోచార పరంగా చెప్తున్నాం కదా, మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసి చెప్పడం జరుగుతుంది. విజయవస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 2. మరి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందండి గురుగారు? బాధలు అనుభవించి 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 ఉన్నాము, కష్టాలు అనుభవించి ఉన్నాం, అవమానాలు పడి ఉన్నాం, కష్టాల యొక్క ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాం గురుగారు. మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా అంటే ఎస్. మొన్న జరిగినటువంటి గ్రహణం ఉంది చూసారా, దాని తర్వాత వచ్చినటువంటి శని మార్పిడి, శని గోచార స్థితి మారుడి చూసారా, 6వ తారీఖున ఉదయం 8:29 శని భగవానుడు మీకు స్వస్తి పలికి మీ యొక్క కుంభరాశి నుండి మీనరాశిలోకి మారిపోయాడు. ఇంకా మీద నేను కుంభరాశిని ముట్టుకోను. ఏళ్నాటి శని మీకు 6వ తారీఖుతో తొలగిపోయింది. మీరు హ్యాపీగా ఉంటారండి, అద్భుతంగా ఉంటారు. మీతో పరిచయం చేసుకోవాలి, మీతో జీవనం చేయాలి, మీతో జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కుంభం నిండు కుండండి. మీరు కష్టాలంతా మీలోనే ఉంచుకొని ఆనందాన్ని మాత్రమే, సంతోషాన్ని మాత్రమే 10 మందికి ఇచ్చే కుంభరాశి మిత్రులారా, పరోపకారార్థే ఇదం శరీరం అనే ఒక అద్భుతమైనటువంటి నానుడి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి స్త్రీ పురుషులు మాత్రమే అని కూడా చెప్పచ్చు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు అనంటే పరాభవనామ సంవత్సరంలో ఆలోచించే నిర్ణయాలు కొంచెం తీసుకోండి. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఆటంకాలున్న శని వదిలేశాడు కాబట్టి కొంచెంగా వదులుతున్నాడు. సంవత్సరం మధ్యలో పరిస్థితి విపరీతంగా మారుతుందండి, అద్భుతంగా ఉంటారు. శని భగవానుడు మీనరాశిలో 2వ స్థానంలో సంచరిస్తాడు. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్త, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. క్లోజ్ అసోసియేట్ దగ్గర థ్రెట్ ఉంది, మీకు కాస్త జాగ్రత్త. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. అంటే బంగారు సూదే కదా అని చెప్పి కళ్ళు పొడుచుకుంటామా? కాబట్టి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. అదొకటి. ధన వ్యయం మొదట్లో పెరిగే అవకాశాలే, మాటలో నియంత్రణ అవసరం. మీ మాటల వల్ల మనుషులు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒకటి, జాగ్రత్త పడండి. తర్వాత జూన్ తర్వాత అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా గురు భగవానుడు ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు,
జూన్ 2 6వ ఇంట్లో, అక్టోబర్ 31 7వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 6వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. దీనివల్ల విద్యలో పురోగతి, శత్రువులపై విజయం, భాగస్వామ్య లాభం అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయండి ఎక్కువ, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మల్టిపుల్ బిజినెస్ చేయండి, ఒకటే చోట ఉండకండి. ఫస్ట్ ప్లేస్ మూవ్ అవ్వండి. దీనివల్ల వచ్చిందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వండి, లేదా ఒక వ్యాపారాన్ని ఇంకొక చోట కూడా పెట్టండి, ఒకటే చోట పెట్టకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. మల్టిపుల్ ప్లేస్లో పెడితే అది సక్సెస్ అయ్యి ఇది డౌన్ అయినా, ఇది సక్సెస్ అయ్యి ఇంకో డౌన్ అయినా, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అనేది వచ్చేస్తుంది మీకు. రాహు కేతు ఈ సంవత్సరంలో రాహు జన్మరాశిలోను, కేతు 7వ ఇంట్లో. మరి డిసెంబర్ 6 రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో వచ్చేసారు. దీనివల్ల వచ్చినంటే మానసిక ఆలోచనలు విపరీతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో ఏం జరగదో నిద్రలేనితనం, ఒక నిద్రలేనితనంగా ఉంటారు మీరు. విదేశీయ ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. ఇక దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అశాంతి అంతా కూడా పోయి శాంతి అనేది వచ్చేస్తుంది. చాలు భగవంతుడా, ఇదేంటి నేను ఇలా అయిపోయాను, ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయాను అనే ఒక క్వశ్చన్ మార్క్ మీలో నడుస్తుంది కదా. దానికి మీరు తారాస్థాయికి పోయారు ఒకప్పుడు, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయ్యే స్థితికి మీరే వచ్చేసారు. మళ్ళీ తారాస్థాయికి వెళ్ళకపోయినా నిలదొక్కునే ఒక శక్తి సామర్థ్యం మీలోనే ఉంది. హనుమంతుడికి వాడి శక్తి తెలియదట, ఒకళ్ళు పొగిడితేనే తెలుస్తుంది. అలా కుంభరాశి మిత్రులారా, మీ శక్తి నేను చెప్తున్నా వినండి. మీరు ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళు, మీకంటే గొప్పవాళ్ళు ప్రపంచం లేరు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. బావిలో కప్పలాగా ఉండకండి, జస్ట్ కమ్అవుట్. అద్భుతాన్ని సాధించబోతున్నారు. ఆర్థికంగా ఆదాయం మితంగా ఉన్న ఖర్చులు నియంత్రిస్తారు. ఫస్ట్ పెట్టుబడులలో జాగ్రత్త, ఇతరులను నమ్మి మోసపోకండి. ఎన్నో రోజులుగా లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, పై అధికారుల నుంచి కొంచెం ప్రెషర్, అది కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ తర్వాత. ఇంకా ప్రైవేట్ రంగం వాళ్ళకి, ఉద్యోగం పోయిన వాళ్ళకి వచ్చే అవకాశాలు, లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఏళ్ళనాడు శని వల్ల మా వివాహం ఆగిపోయిందండి, నిర్ణయమైన వివాహం కూడా ఆగిపోయిందండి, ఇంకా పెళ్ళి కాలేదండి, పెళ్లి చూపులు కాలేదండి, అవన్నీ స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహ బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి బాజా మొదలయ్యే సమయం ఆసనం అయిపోయింది. గెట్ రెడీ. మాకు ఎన్నో రోజులుగా సంతానం లేదండి, భగవత్కృపతో ఈ సంవత్సరం సంతానం యొక్క శుభవార్త వింటారు. అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, ఇది ఒక్కటి మాత్రం భగవంతుడు మీ చేతికే ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మీలో విపరీతమైనటువంటి ఆలోచన, నిద్రలేనితనం, స్ట్రెస్ ఇవన్నీ మోస్తున్నారు. ఫస్ట్ మీ ఫోన్ ఉంది చూసారు, ఆ ఫోన్ని హాల్లో పెట్టేసి బెడ్రూమ్లో పోయి పడుకోండి. మీ పక్కన ఫోన్ పెట్టుకోకండి, ఆ ఫోనే మీకు శత్రువు. ఆరోగ్యం బాగుండాలంటే ఇలా మీరు చేయండి, మీరు చాలా అద్భుతమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. దీనికి మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే ఉంటాయి, మోకాలికి సంబంధించిన ప్రాబ్లం, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకోండి. ఇంకా ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలకి చాలా అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులంతా కూడా కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ పెరుగుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి ప్రయాణాలలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, యోగం పొందుతారు. కష్టపడి చదవాలి అంతే. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. కళాకారులకి మంచి యోగం అని చెప్పచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది శుభపరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు కుంభరాశి మిత్రులకి. ఇంకా నక్షత్ర పరంగా తీసుకుంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి. శతభిష నక్షత్రంలో మీ ఆలోచనలో మార్పు వస్తే మీ జీవితం మారుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. శతభిష నక్షత్రం ఆలోచనలో మార్పు, ఆధ్యాత్మిక ఆసక్తి చెప్పాను చూస్తారు. మళ్ళీ పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, ప్రయాణాలు తరచూ ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి.
మరి ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 4, 7, 8 అని చెప్పచ్చు. అదృష్ట రోజులు శనివారం మరి గురువారం. అదృష్ట రంగులు నీలం, లేత ఆకుపచ్చ, బంగారు వర్ణం, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకా పరిహారం ఏం చేయాలి? శనివారాల్లో శని పూజ చేయండి, హనుమాన్ చాలీస ఆరాధన చేయండి, ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయండి, తిల దానం, నువ్వులు దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో ప్రతి శనివారం ఒక 52 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని రకాలుగా అనుకూలం కలిగి ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ఒక 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వాళ్ళు సంప్రదించండి. గురుగారు, ఈ కొత్త సంవత్సరం మా జాతకాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేసి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థికాభివృద్ధి మరి పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పరాభవ సంవత్సరంలో మిథున రాశి వారికి శని దశమ స్థానం ప్రభావం వల్ల కష్టపడి సంపాదించవలసినటువంటి కాలం. మీరు సంపాదన ఖచ్చితంగా నిలబడుతుంది. గురువు అనుకూలంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రీయబద్ధకంగా జ్యోతిష్యపరంగా కొన్ని పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శక్తి పెంచే పరిహారం. మిథున రాశికి అధిపతి బుధుడు. చేయవలసిన పరిహారంలో ప్రతి బుధవారం గణపతి పూజ, సంకష్టహర చతుర్థి రోజు, నెలకు ఒకసారి సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఆ సమయంలో సంకష్టి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ ప్రదోష కాలంలో హోమాదులు, అభిషేక ఆరాధనలు అవన్నీ కూడా చేసేసి చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అదొకటి చేయాలి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కువ వాడడం, అట్లీస్ట్ గ్రీన్ రిలేటెడ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయడం. ఓం బుధాయ నమః అని 108 సార్లు జపం చేయడం. దీనివల్ల ఏమవుతుంది? వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మరి ధనాభివృద్ధి కోసం ఏం చేయాలి? దీనికి చేయవలసిందంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆయనకి బుధుడికి అధిపతియే విష్ణుగా చక్కగా ఉన్నాడు కాబట్టి విష్ణు ఆరాధన. వీళ్ళుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఆలయాల్లో పచ్చకర్పూరం లాంటిది ఇవ్వండి, చక్కగా ఇవ్వండి. పుష్పాలన్నీ కూడా ఇవ్వండి. దీనివల్ల ఏం లాభం వస్తుందంటే ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో విజయం పెరుగుతుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? శుక్రవారం సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, సంపద నిలవ ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి ఏమైనా దాన ధర్మాలు ఏమైనా చేయాలంటే మిథున రాశి వారు చాలా శుభం చేయవలసిన విద్యార్థులకు పుస్తక దానం ఇవ్వండి. పేదలకు ఆహారాన్ని పంచండి. పుణ్యం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఏ విధమైనటువంటి ఆటంకాలన్నా కూడా ఉన్నా కూడా తొలగిపోతుంది. దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్ర జపాలు ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం అంటే ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః 108 సార్లు ప్రతిరోజు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇవన్నీ చేస్తే పెరుగుతుంది, కానీ ఇవన్నీ చేయడానికి ఏం కావాలంటే మూలధనం, భక్తి. ఆ భక్తి ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త వ్యాపారాన్ని ఆలోచించి ప్రారంభించాలి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండి బుధగ్రహ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి మెండుగా ఉంటుంది. ఆశీర్వాదం. నీకు ప్రత్యేకించి నా జాతకంలో ఆర్థిక అభివృద్ధి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా గురుగారు ఈ గోచారం కాకుండా అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో నెంబర్కి చెప్పారంటే మీకు ఆర్థిక అభివృద్ధి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని విశ్లేషించి చెప్పబడుతుంది. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి మిత్రులకి ఎలా ఉంది అని తెలుసుకుంటాం. మకర రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు,
శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ధైర్యం మరియు పట్టుదలతో ముందుకు సాగితే అభివృద్ధి మరియు అవకాశాలు కలిగే సంవత్సరం. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలని పొందుతారు. నోరు అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం శని ఎలా ఉన్నాడు? శని మీనరాశిలో 3వ స్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే ధైర్యం పెరుగుతుంది, ప్రయత్నాల విజయం సాధిస్తారు, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది శుభపరమైనటువంటి గోచార ఫలితం అని కూడా చెప్పొచ్చు మకర రాశి వారికి. గురు భగవానుడు ప్రారంభంలో 6వ ఇంటిలో, జూన్ 2 గురు 7వ ఇంటిలో, అక్టోబర్ 31 8వ ఇంటిలో, జనవరి 25 తిరిగి 7వ ఇంట్లోకి వస్తున్నారు గురు భగవానుడు. భాగస్వామ్య సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి, వివాహ యోగం, వివాహమైన దాంపత్యుల మధ్య ఆ ఎడబాటు ఉంటే అవి కూడా కలిసిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా రాహుకేతు ఎలా ఉన్నారంటే, ఈ సంవత్సర ప్రారంభంలో రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు జన్మరాశిలో, కేతు 7వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల ఫలితం నిర్ణయాల్లో జాగ్రత్త, సంబంధాల్లో అవగాహన అవసరం. చిన్న పెద్ద చూసి మాట్లాడి సమాజంలో ఉంటే బాగుంటుంది, లేదా అవమానాలు పొందుతారు. దానివల్ల జీవిత నష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎలా ఉందంటే, ఆదాయం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభం, కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పురోగతి, పదోన్నతి అవకాశం, ప్రభుత్వ రంగంలో లాభం అని కూడా చెప్పచ్చు చక్కగా. ఇంకా విదేశీయ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం, మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి కొంచెం మిశ్రమ ఫలితంగా కూడా కనబడుతుంది. ఇంకా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వారికి చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇంకను రీటైల్ రంగం వాళ్ళు ఉంటారు చూస్తారా, కిరాణము, ఎలక్ట్రానిక్స్, అన్ని రీటైల్స్, ఒక్క రీటైల్ కాదు, ఎన్ని రీటైల్స్ ఉంటే అన్ని రీటైల్స్ వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ ఆరోగ్యపరంగా మోకాలు నొప్పి, స్కిన్ రిలేటెడ్ అలసట, వ్యాయామం లేకుండా ఉండడము, దీనివల్ల ఒబిసిటీ పెరగడము, ఇలాంటి అవకాశాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలు, విద్యాపరమైనటువంటి ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వీటన్నిటిలో కూడా మిశ్రమంగా ఉంటుంది. మీ విలువైనటువంటి ద్రవ్యాలని, వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ వ్యవసాయదారులకి మెండుగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయదారులకి చాలా 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 బాగుంటుంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకి. ఇంకా డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ సెక్టార్ రంగం వాళ్ళు, సర్వీస్ సెక్టార్లు, ఈ న్యాయవాదులు, తర్వాత డిఫెన్స్లో ఉన్నవాళ్ళు, జవాన్స్, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ పై అధికారుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. ఇంకా నక్షత్ర వారిగా ప్రయాణాలు అని చూసుకుంటే, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, నాయకత్వ లక్షణం పెరుగుతుంది. రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. శ్రవణ నక్షత్రంలో విద్యల అభివృద్ధి, కుటుంబ సంతోషం, గృహ సౌఖ్యం అనేది పెరుగుతుంది. ఇంకా ధనిష్ఠా నక్షత్రం వారికి 1, 2 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, రాజకీయాభివృద్ధి, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంకా అదృష్ట సంఖ్యలు 5, 6, 8. అదృష్ట రోజులు శనివారం, బుధవారం. అదృష్ట రంగులు నీలం మరియు పచ్చ. మరి పరిహారాలు, ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు: శని భగవానునికి శని పూజ చేయాలి, తైలాభిషేకం చేయాలి, గోపూజ చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, ఇష్టదైవ ప్రార్థన చేయాలి. మీ కులదైవంకి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని లెక్కతో ఒత్తులు మట్టి ముక్కుల్లో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇంకనూ శక్తివంతమైనటువంటి పరిహారం, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి చండీ సుదర్శనమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి కరుంగాళిమాలను ధరించండి. జనవశీకరణ పొందండి, గ్రహదోషం తొలగించుకోండి, ఆటంకాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉండండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా?
మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు ఈ నూతన సంవత్సరం మాకు ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నామని టెక్స్ట్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి మిత్రులకి ఎలా ఉంది అని చూద్దాం. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మఖా నక్షత్రం, పూర్వ పల్గుని, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పల్గుని వారికి మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పనిగడుతున్నారు. మీకు ఒక చిన్న సూచన, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. నాలిక మీదే శని ఉంది. కాస్త మీరు ఒక మెట్టు తగ్గి ఉంటే బాగుంటుంది. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న శని నాలిక మీద కూర్చుంటున్నాడు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, జాగ్రత్త. అందులోనూ మొన్నటి గ్రహణం 3వ తారీఖున జరిగినటువంటి యొక్క గ్రహణం ఉబ్బా నక్షత్రం మీదే వచ్చింది. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా, అందులోనూ మొదటి 90 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే. పరావరణ సంవత్సరం సింహరాశి వారికి పట్టుదల, నాయకత్వం, కీర్తి తీసుకొచ్చే సంవత్సరం. కొన్ని సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదురు చూసుకుంటారు. పోస్ట్ ఆగస్టు మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా శని భగవానుడు ఈ సంవత్సరం, శని మీనరాశిలో 8వ స్థానంలో, అందుకే అష్టమ శని అని చెప్పి చెప్పబడింది, సంచరిస్తున్నారు. పనుల్లో ఆలస్యం, అనుకోని ఖర్చులు, ఓర్పు వ్యవహరించాలి. ఇది అష్టమ శని ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. గురు భగవానుడు ఎలా ఉన్నాడనంటే, ప్రారంభంలో గురుడు 11వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు 12వ ఇంటికి, అక్టోబర్ 31 గురు జన్మరాశికి సింహంలోకి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 12వ ఇంటికి కలుస్తున్నారు అనమాట. దీనివల్ల గురు భగవానుడు బాగున్నాడని ఇంతకుముందే చెప్పాను. ఆదాయం పెరుగుతుంది. అందులో రాజు గురు ఈసారి చాలామందికి గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు అనుకుందాం. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. సరే, రాహుకేతు యొక్క సంచారం సంవత్సర ప్రారంభంలో రాహు 7వ ఇంట్లో, కేతు జన్మంలో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. దీనివల్ల వచ్చే ఫలితాలు అంటే శత్రువులపై విజయం. రాహుకేతులు కూడా యోగంగా ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమస్యల పరిష్కారం అవుతుంది. ఎప్పుడో ఒక శస్త్రచికిత్స అయినటువంటి వాళ్ళకి కూడా ఉపశమనం జరుగుతుంది అంటారు. ఎన్నో రోజులుగా ఆడవాళ్ళు పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అంటే, సంవత్సర ప్రారంభంలో మంచి ఆదాయం, మధ్యలో ఖర్చు వస్తుంది, చివరికి చాలా స్థిరత్వం ఉండి వ్యాపారంలోనూ లేదా అన్ని రకాల వర్గంలోనూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉంది. అది వివాహానికి ఉండొచ్చు, గృహప్రవేశానికి ఉండొచ్చు, సంతాన విషయంలో ఉండొచ్చు. అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అవ్వకండి. ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాయకత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి అప్రిషియేషన్స్, మీకు మంచి మంచి ఇది వచ్చింది. ఇది స్త్రీ పురుషులు ఎవరికి కూడా, స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ వస్తాయి. టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ గాను లేదా గవర్నమెంట్ గాను చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి వివాహ యోగం మధ్యకాలంలో ఉంటుంది, వెంటనే రాకపోయినా మధ్యలో ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన చాలా అవసరం. కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, మీరు మీ వారితో కానీ మీరు మీ శ్రీమతితో కానీ కాస్త సంయమనంతో పాటించండి. మీకు మాత్రమే తెలుసు అనుకునేది సింహరాశి మిత్రులు, కానీ ఒకటి చెప్తున్నాను, మీకు కూడా తెలుసు అనుకుంటే ఇంకా చాలా బాగుంటుందేమో అనే ఒక సూచన. దీనివల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ ప్రేమ వ్యవహారం బాగుంటుంది, ప్రేమికుల మధ్య ఆ విడిపోయినటువంటి వ్యవహారాలను కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, వెన్ను నొప్పి, విశ్రాంతి అవసరం కాబట్టి ఒక డాక్టర్ని చూపించుకోండి. గైనిక్ రిలేటెడ్గా ఆడవాళ్ళకి కూడా చెక్ చేసుకోండి. ఇంకా వ్యవసాయదారులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్, ఇంజనీర్స్ అని కూడా చెప్పచ్చు. డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇది బాగా ఉంటుంది. ఇంకా కామర్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఈ సమయంలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రయాణాలు, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి.
వృత్తిపరమైనటువంటి యాత్రలు చేసేటవి ఉన్నాయి. ఆ సమయంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త, అది మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మీ యొక్క ఏటీఎం పిన్ నంబర్స్, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మిస్ప్లేస్ అవ్వడం లేదా మిస్ అవ్వడం, దీని మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త పడండి. మీ పైన ఉన్నటువంటి లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే మిశ్రమంగా ఉంది, అటు గెలుపు లేదు ఇటు ఓటమి లేదు, అలా లాగుతూ ఉంటుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా ఏ నక్షత్రం వారికి సింహరాశిలో ఎలా ఉంటారనేది కూడా చూద్దాము. మఖా నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వ లక్షణం, ఇందులో రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటారని చెప్పచ్చు. పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని, ధనలాభం, కుటుంబంలో సంతోషం, శుభ కార్యక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, పదవి ప్రభావం పెరుగుతుంది, సమాజంలో పెరిగే వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం ఏదైనా ఉందంటే 1, 3, 9. అదృష్టమైనటువంటి రోజులు ఆదివారం, మంగళవారం. అదృష్ట రంగులు కేసరి మరియు బంగారు రంగం వారు. ఈ సంవత్సరం పరిహారం ఏమైనా ఉందంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాస్కరుడిని ప్రార్థించాలి. ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి. సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలండి, తులసికి నీళ్లు వేయండి, ఎర్రని పుష్పంతో అర్చన చెయ్యండి, గోపూజ చేయండి, గోవులకి ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా పెట్టండి. మీ ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవం, మీ కులదైవం దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు తీసుకొని అందులో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి, చుట్టూ వేయండి. అందులో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా వేసి మిశ్రమం చేసి ఆ దీపాన్ని వెలిగించండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, గ్రహ దోషం తొలగుతుంది, శనిగ్రహ దోషం తొలగుతుంది. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి స్వామి మాకు ఇంకా కొంచెం అద్భుతమైనటువంటి శక్తి కలిగించడానికి ఏమైనా ఇవ్వండి అంటే ఒక 48 రోజులు పూజ చేసి చండీ సప్తశతి పారాయణంతో సుదర్శన హోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగా పారాయణం చేసి సిద్ధంగా ఉన్నటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించడం వల్ల నరదృష్టి పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కావాల్సిన సంప్రదించండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. గురుగారు ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉంది. ఇక్కడ ఇంకో విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో జాతకం తెలుసుకోవాలి. మీ గురువుగారి దగ్గర సంప్రదించండి, లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పూజలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆర్థిక విషయంలో ధైర్యం మరియు జాగ్రత్త రెండో అవసరం. శని మరియు గురు గోచార ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు మనం తెలుసుకోబోతున్నాం. కుజగ్రహ శక్తి పెంచే పరిహారం. ముందు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. చేయవలసింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎర్ర పుష్పంతో ఆరాధన, ఓం అంగారకాయ నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం. ఫలితం ధైర్యం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం కోసమైన పరిహారాలు ఉన్నాయంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన చేయండి, కుబేరుని యొక్క ఆరాధన చేయండి, కుబేర వ్రతం కానీ కుబేర పూజ కానీ చేయండి. సంపద సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అప్పించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన కుబేరుడు. ఆ కుబేర మంత్రాన్ని ప్రార్థన చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం. దీనివల్ల ధనాభివృద్ధి, సంపద నిలుస్తుంది. దీపారాధన చేయాలి. మంగళవారం లేదా శుక్రవారం ఇప్ప నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగాలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేయవలసిన దానాలు అంటే పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి పేదలకి చెప్పులు కూడా దానం ఇవ్వచ్చు. మళ్ళీ మంచి ఇప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మీకు ఏమైనా ప్రత్యేక మంత్రం ఉందా అని అంటే యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతి ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ అని చెప్పి కుబేర మంత్రంతో జపం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పెరుగుతుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, కోపం తగ్గించుకోవాలి, వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుజ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే వృశ్చిక రాశి వారికి పరాభవ సంవత్సరంలో
ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క ఆ లక్ష్మీ కటాక్షం ఉందా లేదా, ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా, దీన్ని తెలుసుకొని దానివల్ల ఫలితాలు పొందడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉందని తెలుసుకుంటున్నాం. ముందుగా మీనరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంకా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది. బిగ్ బ్యాలెన్స్ అనమాట రెండు కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏళ్ళనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాను ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2027 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహు కేతులు ఎలా ఉన్నారంటే, రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే, ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డెట్స్ మీకోసం అప్పుల ప్రెషర్ బాగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి, ఏదైనా మీకు రావాల్సినవన్నీ, లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా లీగల్గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాను యొక్క వల్ల. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్రలేనితనం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే, ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తాం. దీనివల్ల స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగున్నాయి. మరి ఈ యొక్క రాశిలో నక్షత్ర ప్రకారంగా ఎలా ఉందంటే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, జీవితంలో మార్పులు, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త అవకాశాలు సమాజంలో ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి, ధనలాభం ఉంటుంది. ఇంకా రేవతి నక్షత్రం వారికి
ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభవార్త వింటారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే గురు భగవానుని ప్రార్థన చేయడం, శనైశ్వరుని తైలాభిషేకం చేసి తిలదానం ఇవ్వడము, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, లేదా గురు ఆరాధన చేయడం, పసుపు దానం ఇవ్వడము. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. 48 రోజులు పూజ చేసింది. చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసింది. గురుగారు, మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందని తెలుసుకోబోతున్నాం. ముందుగా కన్యా రాశి మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితం అని కూడా చెప్పచ్చు. జాక్పాట్ ఇయర్. ఈసారి 100కు 100 మార్కులు తెచ్చుకున్నటువంటి రాశులు ఏదైనా ఉందంటే అది కన్యారాశికి చెప్పచ్చు. మరి ఇంకొక రాశి నేను కమింగ్లో చెప్తాను. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. సరే, ఈ సంవత్సరం మీరు ఎలా ఉండబోతున్నారంటే కొన్ని సవాళ్ళు వచ్చిన తెలివితేటలతో మీరు సహనం, క్రమశిక్షణతో ముందుకెళ్తారు. గోచార ప్రకారం శని భగవానుడు మీనరాశులు 7వ స్థానంలో సంచరిస్తున్నారు. భాగస్వామ్య సంబంధాలు జాగ్రత్తలు అవసరం. పార్ట్నర్షిప్ లేదా హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ మధ్యలో వ్యాపార ఒప్పందాల్లో ఆశించిన దాన్ని నిర్ణయం తీసుకోవాలి. సహనం ఉంటే ప్రయోజనం. గురు భగవానుడు ప్రారంభంలో 10వ ఇంట్లో, జూన్ 2 గురు భగవానుడు 11వ ఇంటికి, అక్టోబర్ 31 12వ ఇంటికి, జనవరి 25 2027 తిరిగి 11వ ఇంటికి వస్తున్నారు. ఆదాయం మీరు చెప్పక్కర్లేదు, గెట్ రెడీ. ఏమేమి అవసరాలు ఉన్నాయి లిస్ట్ వేసుకోండి కన్యారాశి మిత్రులారా, సాధిస్తారు. ఈ సంవత్సరం అంత బాగుంది మీకు. లిస్ట్ వేసుకోండి. నాకు ఇది కావాలి, ఎస్ డన్. నాకు ఇల్లు కావాలి, డన్. నాకు ఉద్యోగం కావాలి, డన్. నాకు వాహనం కావాలి, డన్. మీరు ఏది కోరితే అది ఇవ్వడానికి గురు భగవానుడి దగ్గరుండి ఇప్పించే సిద్ధంగా ఉన్నాడు. కొత్త పరిచయాలు లాభం పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయం పెరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంటున్నారంటే రాహుకేతువులు 6వ ఇంట, కేతు 12వ ఇంట్ల ప్రారంభంలో. రాహు మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖున 5వ ఇంట, కేతు 11వ ఇంట. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యలో అభివృద్ధి చెందుతారు. ఎంత బాగుందంటే ఆర్థికంగా ఆదాయం క్రమక్రమంగా దినదిన ప్రవర్తమానం ఇంతింతై వటుడింతై దానింతై నపో విధికేం పడిందన్నట్టుగా దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటారు. కానీ ఖర్చులు కూడా నియంత్రించాలి, తప్పదు. ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు చూసారా, ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగంలో మాకు పర్మనెంట్ కాలేదు, పర్మనెంట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్ కావాలి, వస్తుంది. నాకు ఇంక్రిమెంట్స్ కావాలి, వస్తుంది. నాకు మంచి రెస్పాన్సిబిలిటీ కావాలి, వస్తుంది. కీ రోల్ కావాలి, వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎక్కడెక్కడి నుంచి మార్పులు వస్తుందంటే బ్యూరోక్రాట్స్, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకైతే చాలా యోగం. డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్స్లో ఉన్న వారికి కూడా ఇది యోగం. ప్రభుత్వ రంగంలో ఇట్లా షఫ్లింగ్ ఉంటుంది చూసారా, ఒక బాటిల్లో ఒక వస్తువును వేసి ఇట్లా షఫుల్ చేస్తారు, అలా స్థాన మార్పిడి, మీరు అనుకున్న మార్పిడి జరిగే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఎన్నో రోజులుగా మానసిక స్ట్రెస్ అనుభవిస్తున్నారు కదా,
ఉద్యోగం ఉండి ఎప్పుడు ఉడుతుందో తెలియదు, ఉద్యోగం లేకుండా ఉండి లేకుండా ఉండడము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉద్యోగమే లేని వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నిటికీ ఒక బిగ్ ఫుల్ స్టాప్ అంటే ఉగాది రోజు నుంచే మీకు శుభవార్త స్టార్ట్. వింటున్నారు మీరు, గెట్ రెడీ. కానీ మీరు ఉన్న స్థానంలో నుండి ఇంకొక స్థానానికి వెళ్ళే మీ జీవనం ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగంలో. ఇంకా వివాహాది శుభకార్యం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెళ్లి బాజాలు మోగుతున్నాయి. షాపింగ్, గెట్ రెడీ. చాలా అద్భుతమైనటువంటి రోజులు వచ్చేసాయి. సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరి ఆప్యాయత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. ప్రేమికులుగా విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుస్తారు. ఇది ఎంత యోగం చూసారా అసలు. ఇది ఒక మంచి సంవత్సరం అండి. అసలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే 2026ని మీరు ఎంజాయ్ చేయగలరండి. కన్యారాశి వ్యక్తులారా రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం ప్రతిదీ గురుగారు మీరు ఇలాగే చెప్తారండి, మాకు జరగట్లేదు. అది మీ గోచార ప్రకారం చెప్తున్నా. మీ వ్యక్తిగత జాతకంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని చూసి మళ్ళీ చెప్పడం అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక పని. ఇక్కడ ఆరోగ్యం, జీర్ణ సమస్యలు ఉన్న ఇవన్నీ కూడా నామ మాత్రమే. ఆహార నియంత్రణ ఉండాలి. రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉన్నవన్నీ కొంచెం టెంప్ట్ అవుతుంటారు తినడానికి, జాగ్రత్త. అది అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతా బాగున్నప్పుడు మీరు ఆ యొక్క ఫలితాన్ని పొందాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. అర్థమైందా మిత్రులారా? కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విలాస యాత్రలు, ఉద్యోగ యాత్రలు, విద్యాయాత్రలు, వ్యాపార యాత్రలు, ఇన్ని యాత్రలు చేయబోతున్నారు. అది రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ, దేశ విదేశీయంగా కూడా. వ్యాపారస్తులు కూడా ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అంత అద్భుతంగా ఉండబోతుందండి. చాలా 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 స్పైసీస్ ఉంటాయి చూసారా, స్పైసీస్ వ్యాపారం అంతా ఈ సంవత్సరం అమోఘంగా ఉండబోతుంది. చాలా అద్భుతంగా. ఈ పూలు ఉంటుంది చూసారా, ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్ వాళ్ళకైతే, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద పెట్టుబడి పెట్టకండి, కొంచెం తగ్గే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకైతే మంచి పంటలు పండబోతున్నాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్నారు చూసారా, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. నాట్ షార్ట్ టర్మ్కి వెళ్ళకండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, చాలా బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం యోగం యోగం. ఏమో గుర్రం పైకి ఎగరా వచ్చన్నట్టుగా మీరు ఏ పదవిలోకి వెళ్తారో మీకే తెలియదు. రాజకీయ పరిణామాలు అలా జరుగుతాయి, అలా మారిపోతారు మీరు, మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా మన నక్షత్ర వారిగా ఎలా ఉంది అంటే, ఉత్తరాపల్లి నక్షత్రం 2, 3, 4 పదాలకి ఉద్యోగ పురోగతి, గౌరవం, కుటుంబ సంతోషం, ప్రజాక్షేత్రంలో యోగం. హస్త నక్షత్రంలో కొత్త అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ధనలాభం, ప్రజాక్షేత్రంలో యోగం. అన్ని నక్షత్రాల వారికి రాజకీయ నాయకులకి యోగం చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి కీర్తి, కళారంగం అభివృద్ధి, కొత్త పరిచయాలు. ఇక్కడ కళారంగం అని చెప్పాను చూసారా, అది యాక్టర్స్గా ఉండొచ్చు, లేదా కళా పోషణలో ఉన్న వాళ్ళుగా ఉండొచ్చు. దాని తర్వాత మీడియా రంగం, అది ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా యోగం 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 అని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంటారండి ఈ సంవత్సరం, అసలు పట్టిందల్లా బంగారం. ఇంకా అదృష్ట సూచనలు అని చెప్తే మీకు 5, 6, 8 అనే నంబర్లు మీకు అదృష్ట సంఖ్యలు. అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, ఆకుపచ్చ మరియు తెలుపు. ఇంకా మీకు ఏం పరిహారాలు ఉన్నాయి అంటే, బాగుంది కదా టైం, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం కృతజ్ఞత చెప్పాలంటే దేవుడికి. బుధవారాల్లో గణపతి పూజ ప్రార్థన చేయండి, సంకష్టాల చతుర్థి వ్రతం ఉండండి, విష్ణు సహస్రనామం పారాయణించండి, తులసికి నీళ్ళు వేయండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి నడిచి మొక్కుకొని తలనీలాలు ఇచ్చి రండి, లేదా ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి, ఒక శివుడికి అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురుగారు మీ ద్వారా మేము వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు అంటే, నేనేమంటున్నాను, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల దగ్గర సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా కొంచెం ఫలితం మాకు కావాలి గురుగారు, శీఘ్ర ఫలితం కావాలనుకుంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల
48 రోజులు దీనికి పూజ చేసి చండీ సప్తసతి హోమాదులు చేసి సుదర్శన హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. విజయోస్తు. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి మిత్రులారా మీకు ఎలా ఉండబోతుంది అని చూడబోతున్నాం. ముందుగా మీకు తులారాశి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నటువంటి మీకు ఎప్పుడురా నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నా జీవితం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా. తులా అంటే తక్కిడి, ఒకసారి వంగుతుంది, ఒకసారి లేస్తుంది, ఒక పక్క కష్టం, ఒక పక్క లాభం. ఇది ఎప్పుడు సమానంగా ఎప్పుడు అవుతుంది గురుగారు? మా జీవితం అంతా పైకి కిందికేనా? గెట్ రెడీ. శ్రీ పరాభవన సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నారు తులారాశి మిత్రులారా. క్రమంగా అభివృద్ధి తీసుకొచ్చే ఒక గొప్ప సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న సంవత్సరం మధ్య అవకాశాలు వస్తాయి. మీరు సాధిస్తారు తులారాశి మిత్రులారా. మీరు పుట్టిందే సాధించడానికి. మీ వల్ల ప్రజారంజకంగా ఉండబోతున్నారు. మీ వల్ల ఎంతోమంది కుటుంబాలకి మీరు జీవితాన్ని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం, ఆరోగ్యంపై మెరుగుదల, కష్టానికి మంచి ఫలితం. వా, శని ఇస్తే ఇంకెవరైనా ఆపగలరా? శని ఇస్తే ఎవరైనా ఆపగలరా? అది మీకు ఇవ్వబోతున్నాడు శని భగవానుడు. గెట్ రెడీ తులారాశి మిత్రులారా. అంత అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా గురు భగవానుడు, గురుడు ప్రారంభంలో 9వ ఇంట్లో, జూన్ 2 గురువు భగవానుడు 10వ ఇంట్లో, అక్టోబర్ 31 11వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఉద్యోగంలో పురోగతి. ఇక్కడ చూడండి, శని భగవానుడు గురు భగవానుడు బాగున్నాడు. ఇంకేం కావాలి? ఇబ్బంది పెట్టేవాడు అనుకూలుడు, ఇచ్చేవాడు అనుకూలుడు. ఇంకేం కావాలండి? మనం బంతులు ఎక్కడ కూర్చుంటే అంటే లడ్డు మన దగ్గరికి వస్తుందా లేదా అదే లెక్క, వచ్చేస్తుంది. గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉండబోతున్నారండి. ఉద్యోగంలో పురోగతి, గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ అవమానం పొందారో అక్కడే మీరు ప్రశంసింపబడతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే సత్యం. ఇందులో తిరుగులేదు. ఆధ్యాత్మికమైనటువంటి మెరుగుదల పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యతలు కూడా. ఇక్కడనే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇబ్బంది పడి ఉంటారు. దానికన్నిటి కూడా ఒక స్వస్తి పలకండి. జీవితంలో ఎదగాలంటే అసాంఘికమైనటువంటి ఫలితాలు పొందకూడదు. అదేవిధంగా అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలని ఉంది క్లియర్గా. ఇంకా రాహుకేతు 5వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. సంవత్సర ప్రారంభంలో రాహు 4వ ఇంట్లో డిసెంబర్ 6, కేతు 10వ ఇంట్లో. దీనివల్ల వచ్చేది ఏమిటి? విద్యలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఆలోచన అవసరం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు, భర్త భార్యతో కూర్చొని ఆలోచించాలి. ఉద్యోగంలో మార్పులు, స్థాన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్తే, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. యూ కెన్ ఎక్స్పాన్షన్ యువర్ బిజినెస్. ఎలా? రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. భూమి వచ్చేసి ఓ ఆకాశాన్ని అందకపోయినా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఈ స్పెక్యులేషన్స్ అంటారు చూసారా, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో బాగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రీటైల్ రంగం వాళ్ళకి, ఎఫ్ఎంసీజీ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. ఐరన్, సిమెంట్, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. బివరేజెస్, ఆల్కహాల్, వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. హోటల్ వ్యాపారస్తులకి కాస్త మధ్యమంగా ఉంది ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఓకే, పెట్టుబడిలో జాగ్రత్త. ఎవరైనా పెట్టుబడి నీకు ఈజీ మనీ ఇప్పిస్తాను అని అంటే మట్టుకు నమ్మకండి. చీటర్స్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పొగుడుతున్నారంటే ముందు వాడే మీ శత్రువు, ముందు వాడిని దూరంగా పెట్టండి. అదొకటి చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నత పదవి అవకాశాలు ఉన్నాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పెరుగుతుంది. వివాహ యోగం వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇల్లు మరమ్మత్తు చేసుకోవడం, వాస్తు సరిదిద్దుకోవడం, లేదా కొత్త ఇల్లు గృహప్రవేశం చేయడం, లేదా కొత్త ఇంటికి భూమి పూజ చేయడం, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎన్నో రోజులుగా ఆగినటువంటి పర్మిషన్స్ అంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేదంతా కూడా వస్తుంది, సాధిస్తారు. ప్రయాణాలు ఎంత గట్టిడి. వరల్డ్ టూర్కి వెళ్దామా తులారాశి మిత్రులారా? గెట్ రెడీ. మీకు ఇది ఒక మంచి సమయం వచ్చేసింది. వరల్డ్ టూర్ వెళ్ళొచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, వ్యాపారానికి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో, లేదా మీ ఉత్పాదన కోసం వెళ్ళొచ్చు, ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళొచ్చు, భార్యాభర్తలు కలిసి విలాసంగా వెళ్ళొచ్చు, అద్భుతంగా మీరు ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని.
తులారాశి వాళ్ళకి అందుకని అసాంఘికమైన ఎంజాయ్ కాదు, ఒక అనుకూలమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఎన్నో రోజులుగా వీసా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం, గెట్ రెడీ. ఆరోగ్యం సాధారణంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుందండి, ఇంతకంటే ఏం కావాలి. ఆహార నియమం మాత్రం కాస్త అవసరం. షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త. మరి ఈ సంవత్సరం నక్షత్రాల వారిగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, చిత్తా నక్షత్రం 3, 4 వాళ్ళకి ఉద్యోగ పురోగతి, గౌరవం, కొత్త అవకాశాలు, రాజకీయ అభివృద్ధి. స్వాతి నక్షత్రాల వ్యాపార లాభం, విదేశీ అవకాశం, కొత్త పరిచయం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి ధనలాభం, కుటుంబ సౌఖ్యం, పదోన్నతి, రాజకీయాల అభివృద్ధి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి విసా ప్రాబ్లం అంతా తొలగిపోవడం. మరి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6, 8, 9. అదృష్ట రోజులు శుక్రవారం, బుధవారం. అదృష్ట రంగులు తెలుపు మరియు నీలం మరియు గోల్డ్ రంగులు. ఈ సంవత్సరం చేయవలసిన పరిహారాలు అంటే చండీ సప్తశతి పారాయణం చేయండి, లక్ష్మీ పూజ చేయండి, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, ఎంత వీలుంటే అంత దుర్గాదేవికి ప్రార్థన చేయండి, గోపూజ చేయండి, పేద పిల్లలకి పుస్తకాలు అవన్నీ కూడా దానం వేయండి, వస్త్ర దానం వేయండి. 9 అనే ఒక నెంబర్ గల నలుపు రంగు గల చెప్పులు ఒక పేదవాళ్ళకి, అది స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి దానం వేయండి, ఒక పేదవాళ్ళకి. వ్యవసాయదారులకైతే ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఈ సంవత్సరం. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా చాలా 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 గొప్పగా ఉందండి. ఇంకా విద్యార్థులు మీరు చదవాలనుకున్న యూనివర్సిటీని ఎంచుకోండి, అద్భుతంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో దీపం వెలిగించండి. ఇంకా అద్భుతమైనటువంటి ఒక పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాళిమాను ధరించండి. దోషాలు తొలగుతుంది, నరదృష్టి తొలగుతుంది, అన్ని అపవాదులు తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులని సంప్రదించి వారి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ఒక నానుడి. కాబట్టి వెళ్ళి తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, సహనం, ఆలోచనలతో ముందుకు సాగాల్సిన ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. కొన్ని పరీక్షలు వచ్చినా చివరికి చాలా అనుకూలంగా మారుతాయి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడి, అష్టమ శని ద్వారా కానీ ఇబ్బందులు పడి 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 చాలు చాలు అనుకున్న వాళ్ళకందరికీ మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. గెట్ రెడీ. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టం కొంచెం ఆలస్యంగా పనిచేస్తుంది. ధర్మం, ఆధ్యాత్మికత వైపుకి ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు పెరుగుతాయి. గురు భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభంలో 12వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు జన్మరాశికి కర్కాటకానికి ప్రవేశం అవుతున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 2వ ఇంటికి సింహరాశికి ప్రవేశం అవుతున్నారు. జనవరి 25, 2027 తిరిగి జన్మరాశికి పడేస్తున్నారు. గౌరవం పెరుగుతుంది గురు భగవానుడి వల్ల. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కుటుంబంలో ఆనందం వస్తుంది. సరే, రాహు కేతు గోచారం ఎలా ఉంది అని చూస్తే ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 8వ ఇంట్లో, కేతు 2వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 7వ ఇంటిలో, కేతు జన్మంలోకి వస్తున్నారు. దీనివల్ల మానసిక ఆందోళన వచ్చే అవకాశాలు ఉంటాయి. సంబంధాల్లో కాస్త జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి పూర్తిగా దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్తాం. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం. భార్య భర్తల మధ్య ప్రారంభంలో కాస్త సఖ్యత లోపం ఉన్న, మధ్యలో చక్కగా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీక ఆస్తుల దగ్గర నుంచి వచ్చి కూర్చున్నటువంటి ఈ కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించి కాంప్రమైజ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైనటువంటి అనుమానం, డామినేటింగ్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అనురాగంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ధనం, వ్యాపారం ఎలా ఉంది అంటే అద్భుతం. అసలు మీరు ఊహకందని విధంగా ఏప్రిల్ తర్వాత ఆర్థికంగా ఎదగబోతున్నారు. అసలు నాకు ఎన్నో డెట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా, నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను, హౌసింగ్ లోన్కి అప్లై చేశాను, లేదా పర్మిషన్స్కి అప్లై చేశాను, అవన్నీ రాబోతున్నాయి.
ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి ఒక సొమ్ము ఉంది చూసారా, చాలా సతాయిస్తున్నాడు. పిలిచి మరీ ఇచ్చే సమయం ఆసనం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమంటే కృతజ్ఞత చెప్పాలి. మీకు కాస్త ఎక్కువ ఏంటి ఆ నోరు, దాన్ని అదుపులో ఉంచుకోండి. అదొకటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. దీంట్లో ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. ఇంకా ప్రైవేట్ రంగంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. ఇంతకు ముందులాగా గొప్ప జీతాలు లేకపోయినా ఉద్యోగం లేకుండా మాత్రం ఉండరు. చాలదా? ఇది అలా బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. అందులో కర్కాటక రాశి మిత్రులారు, మీరు కాస్త సంబంధాలలో మీ యొక్క దుడుకు స్వభావం వల్ల పోగొట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు పొందబోతున్నారు. ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఇంకా వివాహం కాని వారికి గెట్ రెడీ, పెళ్లి బలం వచ్చేసింది, గురుబలం యోగంగా వచ్చేసిందండి. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి రాబోతుంది మీకోసం. అంటే వివాహం చేసుకునే ప్రతి దంపతులకి, నూతన దంపతులకి చెప్తున్నాను, కలకాలం కలిసి ఉంటానంటే మాత్రమే వివాహం చేసుకోండి. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి చెప్తున్నాను. ఈ మధ్య నేను జాతకంలో నేను చాలామందికి చూస్తూ ఉంటాను కదా, అందరూ కూడాను మిశ్రమంగా బిహేవ్ చేస్తున్నారు. సంబంధాలను కమోడిటీస్ లాగా వాడుకుంటున్నారు. అలా కాకుండా ఆనందంగా వాడుకోండి, చక్కగా మంచి దాంపత్యంలో ఉంటారు. ఇంకా ప్రయాణాలు, విదేశీయ ప్రయాణం, వ్యాపార ప్రయాణం, ఉద్యోగ ప్రయాణాలు, చదువు ప్రయాణాలకి ఇది చాలా ఉత్తమమైనటువంటి కాలం. పోస్ట్ మే తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు, విలాస యాత్రలు, చూడండి ఎన్ని అవకాశాలు అంటే అన్ని అవకాశాలు వస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. వ్యవసాయదారులకైతే 3 పంటలు తీసుకునే కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి 2 పంటలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఈసారి కలిసి వస్తుందండి. ప్రత్యేకించి కిసాన్, జవాన్ ఇద్దరికి కూడా యోగ కాలం అని కూడా ఈ 2026-27 చెప్పబడుతుంది. చాలా. ఇంకా వైద్య వృత్తి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు. డాక్టర్స్ లేదా హాస్పిటల్స్, వీటికి అందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రత్యేకించి రీసెర్చ్ చేస్తున్నారు చూస్తారా, ఈ రీసెర్చ్ వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అద్భుతంగా ఉన్నారు కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఇవన్నీ బాగుంటే ఒక్కటి కొంచెం నెగిటివ్ చూపిస్తుంది, జాగ్రత్త. అదేంటి? ఆరోగ్యం. కడుపు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కానీ, లేదా ఈ కడుపుకు సంబంధించిన స్త్రీలకి, పురుషులకి ఎవరికైనా కూడా అది చూసుకోండి. కొంతమంది ఆడవాళ్ళకి యూట్రస్ సంబంధించి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, ఇంకొకటి రావడం, ఇలాంటివి చేసుకోవడం. ఆహార నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా. మీకు ఒకటే శత్రువు 2 రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరంటే అది మీ నోరు. మీ నోరు అదుపులో ఉంటే సమాజంలోనో, ఇంటిలోనో అందరూ బాగుంటారు. మీ నోరు అదుపులో ఉంటే, ఆహారాన్ని అదుపులో పెట్టుకుంటే మీ శరీరం బాగుంటుంది. ఈ రెండింటికి కారణం ఒకటే నోరు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇంకా నక్షత్ర వారిగా ఈ సంవత్సరం ఎలా ఉందంటే, పునర్వసు 4వ పాదం, కుటుంబ సంతోషం, ధనలాభం, గృహ మార్పు అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం, గౌరవం, ఉద్యోగ పురోగతి, పెద్దల ఆశీర్వాదం చాలాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి నిర్ణయాల్లో జాగ్రత్త, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అదృష్ట సూచనలు అంటే అదృష్ట సంఖ్య 2, 4, 7. అదృష్ట రోజులు సోమవారం, గురువారం. అదృష్ట రంగులు తెలుపు మరియు లేత పసుపు మరియు బంగారు వర్ణం అని కూడా చెప్పచ్చు. పరిహారాలంతా కూడా శివుడికి అభిషేకం చేయండి, సోమవారాల్లో అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, గురువారంలో దానం వేయండి, ధాన్యాలంతా కూడా దానం వేయండి. చంద్ర దర్శనం ప్రతిరోజు అవకాశం ఉంటే చంద్ర దర్శనం చేయండి. చక్కగా చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. 6 పడై విడుదల ఉంటుంది చూసారు, 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు పెట్టుకొని, అన్ని 50, 40, 30 ఉంటే 30 ఒత్తులు, ఒక మట్టి ముక్కుడు, అందులో నువ్వుల నూనె, అందులో అన్ని రకాల ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంది. మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. గురుగారు, మేము
జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము, గోచార ప్రకారం మీరు చెప్తున్నా కానీ మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే తెలుసుకోవాలనుకున్నామా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను మీ సకల దోషాలు తొలగి ఆరోగ్యంగా, ఆనందంగా, నరదృష్టి అన్ని తొలగి ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేస్తున్నటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. విజయోస్తు. ఇప్పటి వరకు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పున్నాము, జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వరమ శరణమయ్యప్ప.